అందరికీ నమస్కారం. నా పేరు దీప్తి గాయం. ఈరోజు పవర్ ఆఫ్ మెడిటేషన్లో భాగంగా మెడిటేషన్ ఎంత పవర్ఫుల్ అని చెప్పి నేను చేసిన ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఒక సక్సెస్ఫుల్ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. సో రీసెంట్గా మా వారు ఇచ్చిన ఛాలెంజ్లో లైక్ ఎప్పుడు కూడా నేను ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎప్పుడు చూసుకోలేదండి. సో ప్రతి దానికి ఒకటే సొల్యూషన్, దట్ ఈస్ మెడిటేషన్ అనే కాన్ఫిడెన్స్, గుడ్డి నమ్మకం నాకు ఎప్పుడు ఉంటుంది. సో వై డోంట్ వి గివ్ ఎ ట్రై అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్ చేశానండి. సో ఏంటి అంటే ఎప్పుడు కూడా ఆయనే టీచర్ శాలరీస్ కానీ అన్నీ మేనేజ్ చేస్తారు. సో మా వారు మేనేజ్ చేస్తారు. సరే, ఫస్ట్ టైం నాకు నీకు రెస్పాన్సిబిలిటీస్ తెలియట్లేదు, నేను అన్నీ చూసుకుంటుంటే, సో నీకు కూడా తెలియాలి అని చెప్పి ఫస్ట్ టైం రెస్పాండ్ అవ్వలేదండి. సో నాకున్న ఒకే ఒక అస్త్రం మెడిటేషన్ అండి. సో ఫస్ట్ డే నేను ఒక్కదాన్ని కూర్చొని అఫర్మేషన్స్ చేసుకొని మేనిఫెస్టేషన్ చేసుకుంటే ఫస్ట్ డే అట్లీస్ట్ ఈ వర్కింగ్ స్టాఫ్కి లైక్ ఐఎంఆర్స్ కావచ్చు, డ్రైవర్స్ కానీ వీళ్ళకి వస్తే చాలు, సో దట్ నా కాన్ఫిడెన్స్ ఇంకా బిల్డ్ అవుతుంది అని చెప్పి నేను చిన్న అఫర్మేషన్ పెట్టుకున్నానండి. సో యూ డోంట్ బిలీవ్, ఆ రోజు ఒక 3 మెంబర్స్ ఐఎంఆర్స్కి, 4 మెంబర్స్ డ్రైవర్స్కి మొత్తం కూడా ఫినిష్ చేసామండి. కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. సో వై డోంట్ వీ డూ as a గ్రూప్ మెడిటేషన్ అని చెప్పి ఐ కాల్డ్ ఆల్ ది టీచర్స్ అండ్ వీ ఆల్ సాట్ టుగెదర్ అండి. సో అందరం కూడా కూర్చొని గ్రూప్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసాం. ద వెరీ నెక్స్ట్ డే యూ డోంట్ బిలీవ్ అండి, 1.7 lakhs రిసీవ్ చేసుకున్నామండి. సో ఒక 10 మెంబర్స్ దాకా మేము శాలరీస్ ప్రొవైడ్ చేయగలిగాను. సో ఎవ్రీ టైమ్ మా వారే చూసుకునేవాళ్ళు. సో ఫస్ట్ టైం నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మెడిటేషన్ అండి. సో మెడిటేషన్ ఇస్ సో పవర్ఫుల్. ద నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఈజ్, ఇది ఒక చిన్న విషయమే కానీ సో అంత చిన్న విషయం కూడా ఒక్కొక్కసారి మనసుకి తోచదండి. సో రీసెంట్గా నేను, నా మరదలు కలిసి, నా మేనకోడలు ముగ్గురం కలిసి మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ నా మేనకోడలతో నేను ఎక్కువగా టపాకాయలతో కాల్చాలి అని చెప్పేసి అది మొండి పట్టుబట్టింది. నేనేమో దాంతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ నాట్ ఇంట్రెస్ట్. సో నేను అత్త నన్ను పైకి తీసుకొచ్చేసింది, నన్ను టపాకాయలు కాల్చుకుని ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆ చిన్నది ఆల్మోస్ట్ డే ఏడ్చిందండి. ద నెక్స్ట్ డే ఆల్సో షీ కంటిన్యూడ్. ఆ నెక్స్ట్ డే కూడా ఎందుకు ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంట్లో విసిగిస్తుంది అని చెప్పి, మామూలుగా చిన్నపిల్ల కదండి, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఎంతసేపు, 4 దండి రూట్లోకి తేవటం పెద్ద కష్టమేం కాదు. కానీ అది తమ్ముడు కూతురు, దాన్ని నేనేం కొట్టకూడదు, తిట్టకూడదు, పాము చావకూడదు, కర్ర విరగకూడదు అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. సరే అని చెప్పేసి రీసెంట్గా నేను చదివిన బుక్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయిందండి. సో ఇంత చిన్న విషయానికి ఎక్కి ఏడుస్తుంది అంటే ఖచ్చితంగా రిలేటెడ్ టు దిస్ ఇష్యూ ఇస్ రిలేటెడ్ టు పాస్ట్ లైఫ్. సో నాకు అమ్మాయికి ఏదో కార్మిక్ ఎనర్జీ బ్యాలెన్స్ ఉంది, ఇంబ్యాలెన్స్ ఉంది, అది ఇప్పుడు సర్ఫేస్ లెవెల్లోకి వచ్చింది అనే విషయం నాకు స్ట్రైక్ అవుతుంది అనమాట. సో అది ఈ బుక్లో ఎగ్జాంపుల్ నేను తర్వాత చెప్తాను. సో నేనేం చేశాను అంటే జస్ట్ ఒక 5 minutes మెడిటేషన్ అండి. సో ఐఎమ్ సారీ చిట్టు తల్లి, నేను నీకు ఏదో ట్రబుల్ ఖచ్చితంగా ఇచ్చే ఉంటాను, అందుకే ఆ ట్రబుల్ నువ్వు నన్ను ఇంత ఇబ్బంది పెట్టడానికి, ఇంత తేవడానికి, నన్ను రియలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. సో బంగారు తల్లి, ఐఎమ్ రియలీ సారీ అని చెప్పి మనస్ఫూర్తిగా సారీ చెప్పానండి. సో యూ డోంట్ బిలీవ్, ఒక పెద్ద చైర్ మీద డోర్కి అడ్డంగా వెళ్ళి కూర్చొని నో నేను మీరు ఎలా వెళ్తారో చూస్తాను అని చెప్పేసి చాలా భీష్మించుకొని కూర్చుంది. 24/7 24 hours అల్లరి చేసిన పిల్ల 5 minutes మెడిటేషన్కి కదులుతుందా అనే నమ్మకం నాకు కూడా లేదు. కాకపోతే లెట్ మీ గివ్ ఎ ట్రై అని చెప్పి చేతిలో ఉన్న 500 రూపీస్ తీసి ఇచ్చాను. అంతకుముందు 1000 కూడా తీసి ఇచ్చాను. అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. సరే నాకేం డబ్బులు వద్దు అందండి. సరే ఏం కావాలంటే నేను కొడతాను అంది. జస్ట్ ఇట్లా నాట్ చేసిందండి, ఇట్లా ఒక ట్యాప్ చేసింది నన్ను. అది పెద్దగా అది దానికి రివెంజ్ అనమాట. సో ఇమ్మీడియట్గా కూల్ అయిపోయిందండి. సో అప్పుడు
నాకు చాలా షాకింగ్‌గా అనిపిచ్చింది. సో, ఎక్స్‌టర్నల్లీ మేనేజ్ చేయడం కన్నా థింగ్స్‌ని ఇంటర్నల్‌గా సాఫ్ట్ వేలో డీల్ చేయడం అంటే ద మోస్ట్ అండ్ పవర్‌ఫుల్ అండ్ ఎఫెక్టివ్ వే యాస్ ద ఓన్లీ మంత్ర మెడిటేషన్ అని చెప్పి నేను ఇంకా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయడం మొదలుపెట్టాను. సో, దానికి అలా మెడిటేషన్ చేసి నేను సారీ చెప్పాలి అనే ఐడియా నాకు ఆ రోజు ఎందుకు స్ట్రైక్ అయిందంటే, ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్‌లోని బ్యూటిఫుల్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో, ఇందులో ఒక అబ్బాయి ఆఫెన్ వాళ్ళ పేరెంట్స్ మీద విరుచుకుపడతా ఉంటాడంటండి. సో, ఎందుకు విరుచుపడుతున్నాడో నాకెందుకు మళ్ళీ ఇమ్మీడియేట్‌గా గిల్ట్ ఫీల్ అవుతున్నాడంట. నాకే తెలియదు నా అగ్రెషన్ నా కంట్రోల్‌లో ఉండట్లేదు అని చెప్పేసి. సరే అని చెప్పేసి డిఫరెంట్ సైకియాట్రిస్ట్‌కి చూపిచ్చారంట. ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదంట. సరే అని చెప్పి ఒక పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీకి ఒక మంచి హీలర్ దగ్గరికి తీసుకొచ్చారంట. సో, అక్కడ డాక్టర్ న్యూటన్ గారు ఆయనకి హీలింగ్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారంట. సో, ఆ డీప్ మెడిటేటివ్ స్టేట్లో వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఫర్ హిజ్ రీజన్, ఆయన అంత అగ్రెషన్ ఫీల్ అవ్వడానికి ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉంటుంది అని చెప్పేసి చూస్తే, ఫస్ట్ రీజన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ రీజన్స్ 3 రీజన్స్ ఉన్నాయి. ప్లీజ్ లిసన్ టిల్ అండ్ ద థర్డ్ రీజన్ ఈజ్ అల్టిమేట్. డోంట్ మిస్ టిల్ ద ఎండ్ అండి. సో, ఫస్ట్ రీజన్ వచ్చేసి వాళ్ళ డాడీకి ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవంట. సో, కాన్స్టెంట్గా ఒక్క ఫ్రెండ్ కూడా లేడు, నేను అలోన్గా ఉంటున్నాను మీ వల్ల, మీ ట్రాన్స్ఫర్స్ వల్ల అనే కోపం, చిరాకు, అసహనం వల్ల డాడీ మీద చూపించాడంటండి. నెక్స్ట్ సెకండ్ రీజన్ వచ్చేసి ఇంకా 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 అంటే ప్రీవియస్ లైక్ పాస్ట్కి, ఇంకా మనం మూవీస్లో చూస్తూ ఉంటాం కదా హిప్నోటైజ్, ఇంకా వెనక్కి వెళ్ళు. సో, వెన్ హీ వాజ్ అబౌట్ 7 months ఓల్డ్, 9 monthsకి పుడతారు కదండి, 7 monthsకి పుట్టేసరికి ఆ చిన్న బేబీని, ఆ పసికందుని తీసుకెళ్లి ఇంక్యుబేటర్లో పెట్టారంట. సో, మదర్ పక్కన లేదు, నన్ను ఇక్కడ ఒంటరిగా ఇక్కడ పడేశారు అనే కసి, కోపం ఆ చిన్న పసి మనసుకు అప్పుడు ఉందంటండి. సో, ఇంకా వెనక్కి తీసుకెళ్తేనంటండి, పాస్ట్ లైఫ్లో ఆయన ఒక సెయిలర్ అంట, అంటే క్యాప్టెన్ అంట. సో, షిప్ని నడిపే క్యాప్టెన్. సో, అందరూ ఆ షిప్లో ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా మునిగిపోయారంట. ఈ అబ్బాయి ఒక్కడే మిగిలిపోయాడంట. ఏదో ఒక దీవిలో, ఒక ఐలాండ్లో ఈత కొట్టుకుంటూ వెళ్ళి అక్కడ బతికాడంటండి. కానీ ఒక్క మనిషి కూడా లేకుండా చచ్చిపోయే వరకు నరకం చూశాడంటండి. సో, చనిపోయే ముందు ఆయన లాస్ట్ థాట్ ఏంటంటే, ఈ ప్రపంచం ఒంటరిది అనే విసుగుతో, ఫ్రస్ట్రేషన్తో చచ్చిపోయాడంటండి. అంత పెయిన్ ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో డాక్టర్ న్యూటన్ గారు హీల్ చేశారంటండి. సో, దిస్ ఈజ్ ద రీజన్ అండి. ఒక చిన్న విషయాలకి మనము ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతామంటే, దానికి ప్రీవియస్ లైఫ్ రీజన్స్ అనేవి చాలా ఉంటాయండి. సో, దట్ ఈస్ హౌ ఐ సక్సెస్ఫుల్లీ మేనేజ్డ్ ఇన్ దిస్ 2 ఇన్సిడెంట్స్ అండి. ఇంకా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ నేను చేస్తాను అండ్ అప్లోడ్ చేస్తాను. సో, మీరందరూ కూడా మెడిటేషన్ని ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.